అన్న ఎలా ఉన్నా డీజే స్క్వేర్ అన్న డీజే స్క్వేర్ చూసిన సినిమా ఇప్పుడే చూసిన ఏం సినిమా ఉన్నా అబ్బా 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 చైర్లో పోయి ఇట్లా కూర్చున్నామో లేదో మనం ఎంట్రీ ఎట్లయితే తెలుసా డీజే పేరు వాడి ఆ మ్యూజిక్ వేస్తుంటే నాకైతే దిమాగ్ ఖరాబ్ అయిందన్న పోయి దుంకిన థియేటర్లో సైలెంట్ థియేటర్ అన్నారు సైలెంట్ లేదు సంకలేదు పోయి దుంకినా తెలుసా థియేటర్ అది ఉంటారుగా ఆపోజిట్లో పోయి దుంకినా అంతే మాస్ లెవెల్ ఏమన్నా మొత్తం చింపి పాడేసిండు అన్న ఎక్కడ కానీ యాక్టింగ్ కానీ కామెడీ కానీ ఇందులో కొంచెం క్రైమ్ ఉంటుంది కానీ కామెడీతో కూడిన క్రైమ్ అన్నట్టు నిజంగా మనడు అనుపమ మాత్రం లిప్ లాక్కుంటుంది కార్లు అబ్బా 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 నాకైతే చెమటలు పట్టినాయి చూడు ఇక ఒక సింగిల్ గుండోనికి అలాంటి సీన్లు వస్తే ఎట్లుంటుంది చెప్పి ఇక సర్గం పోతారో తెలియదు వీళ్ళు చేసుకునేటోళ్ళు పోతారో తెలియదు మొత్తం మిక్స్ అయి కొట్టిండు మనోడు అయితే అన్ని కలిపి కొట్టిండు నిజంగా ఓ చాలా కొత్తగా అనిపించింది మళ్ళీ బాగుంది అన్నట్టు ఆ ఎంట్రీ కూడా నేను రాధిక ఆమె వస్తుందని నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్లో ఆమె సడన్గా ఎంట్రీ ఇచ్చిందని ఇదేంది ఇక్కడ ఉన్నదని కానీ ఇంకా కొంచెం ముందుకెళ్ళింది సినిమా ఇంకా మంచి అనిపించింది నాకు ఆహా ఇలా లాస్ట్కి లింక్ పెట్టిండు మళ్ళీ ఇది చేసిండు కథ క్లారిటీకి వచ్చింది అప్పుడు నిజంగా చాలా బాగుంది సినిమా ఓ అనుపమ అందం గురించి మాట్లాడే ఇది లేదు నిజంగా చెప్తున్నా ఆమె అందాన్ని వెలకట్టలేంది నిజంగా దేంతో పోల్చలేము ఆమె అందం ఆమె క్యూట్నెస్ కానీ ఆమె ఐస్ కానీ సూపర్ బ్రో నిజంగా ఈ సినిమాలో అయితే రెచ్చిపోయింది నిజంగా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అనుపమ ఫ్యాన్స్కి పండగ ఈ సినిమా చూసిన వాళ్ళు నిజంగా చెప్తున్నా ఈ సినిమా అనుపమ ఫ్యాన్స్కి పండగ ఈ సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ హిట్ అన్న నిజంగా అంతకు మించున్నా నిజంగా ఇది ఆ సినిమాకు రేటింగ్ 10.10 కూడా ఇవ్వచ్చు నిజంగా రేటింగ్ ఏలే 2-3 లిప్లాక్ పెట్టిండు అంతే అది ఏది అస్తమానం సినిమాలో మొత్తం అది పెట్టింది కాదు ఆ సీన్కు తగ్గట్టు ఆ కథకు తగ్గట్టు ఆ లిప్లాక్ పెట్టిండు అంతే తప్ప వాడేమో పిల్లలంటే వీళ్ళ యూత్ని మాలాంటి వాళ్ళని రెచ్చగొట్టాలని కాదు ఆ సీన్కు తగ్గ ఆ కథకు తగ్గ అది పెట్టిండు రొమాన్స్ అంతే అంతకు మించి ఏం లేదు అంటే ఆ సీన్ వచ్చినప్పుడు మూడో పట్ల అవుతుంటుంది అన్నట్టు ఊరుకోము కదా ఎట్లుంటుంది కానీ పెట్టిండు మనం మైండ్ రీప్రెస్ చేయడానికి అట్లా అన్నట్టు అది మధ్య మధ్యలో సరదా సో అది ఒక కథపరంగా పెట్టిండు ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది ఒక్క మాట చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్ ఆల్ ద బెస్ట్ సిద్ధు అన్న ఇలాంటి సినిమాలు తీయాలి అన్న లాంగ్వేజ్ కానీ అన్న బాడీ కానీ అన్న యాక్టింగ్ కానీ అన్న డ్రెస్ కానీ అన్న కిస్ కానీ అన్న కామెడీ కానీ మొత్తం బ్రో ఇచ్చి వాడేసి ఉంటుంది తెలుసా అట్లుంటుంది మనతో అని చెప్పిండు అబ్బా వాట్సాప్ సినిమా ఎట్లా ఉంది అడుగుతామన్నా అరే ఏముందనా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండనా నిజంగా చెప్తున్నానా ముందుగా డైరెక్టర్గా హ్యాట్సాప్ చెప్పాలి సార్ కంగ్రాచులేషన్ సార్ మీరు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిరు అసలు ఇంత పబ్లిసిటీ కూడా చేయకుండా సినిమా ఎంత పబ్లిసిటీ సింపుల్ చేసుకొని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి అంటే నిజంగా చెప్తున్నా మీరు చూసిండొచ్చు సినిమా కూడా హిట్ అవుతాను అయినా కూడా మీరు స్టేజ్ మీద కూడా ఎక్కడ కూడా సింపుల్గానే మాట్లాడారు ఇంత పెద్ద హిట్ కొడతా అది కొడతా అని ఎవరు కూడా చెప్పలేరు సింపుల్గా ఎంత ఉన్నారో అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది ముందుగా డైరెక్టర్గా హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే అంత సింపుల్గా ఉన్నది సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినందుకు ఇట్లా టిల్లు అన్న యాక్టింగ్ ఎలా ఉంది అన్న టిల్లు అన్న యాక్టింగ్ ఏం చెప్తామన్నా దుమ్ము లేపేసిందన్న ఫస్ట్ పాట ఇలా దుమ్ము లేపిండు అప్పుడు రాధికకి చుక్కలు చూపిస్తాడు మళ్ళీ లిల్లీకి చుక్కలు చూపిస్తాడు అన్న ఇద్దరికి చుక్కలు చూపిస్తాడు అన్న మాత్రం దుమ్ము లేపేసిందన్న ఇద్దరితో ఇచ్చి పడేసిండు ఎవరు బాగున్నారు లిల్లీ బాగుందా రాధిక బాగుందా ఇగో ఇది లిల్లీ ఇది రాధిక ఇద్దరు బాగున్నారన్న ఎవరు బాగాలని చెప్తామన్నా మూడవలో అంటే మన అటు సిద్ధన్న ముగ్గురు బాగా చేసిరన్న కానీ లిల్లీ క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసిందన్న అసలు లిల్లీ అనుకున్నాగానే ఏం చేస్తుందో అని క్యారెక్టరు సూపర్ చేసిందన్న క్యారెక్టరు ఎందుకంటే రాధిక ఎంత బాగా చేసిందో లిల్లీ కూడా అంత బాగా చేసిందన్న ఫస్ట్ సినిమాలో ఎలా ఎంజాయ్ చేసినాం మనం రాధికతోటి మళ్ళీ ఇంటర్వల్ తర్వాత రాధిక దిగుతుంది మళ్ళీ కార్ల కంచి బ్లాక్ శారీ కట్టుకొని వస్తుందన్నా ఏం వస్తుందన్నా శారీ కట్టుకొని లోపలికంచి మధ్యలో మన అన్న సిద్ధు ఇలా పడతాడు ఇక్కడ రాధిక ఇక్కడ లిల్లీ మధ్యలో సిద్ధు ఆహా ఇట్లా తెలుస్తాడు మనవాడు సినిమా మాత్రం ఇచ్చి పడేసింది ఒక్కరు నేను చెప్తానా ఏమనుకోకరి అలా కార్లో ఉంటుందన్న రొమాన్స్ అది మాత్రం అది హైలైట్ ఉందన్న ఇంకొకసారి చెప్తాను ఏమనుకోరు కదన్నా కార్లో ఉంటానా రొమాన్సిక్ ఇది హైలైట్ ఉందన్న ఆ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి వల్గర్ కంటెంట్ ఎక్కువ ఉందంట అంటే అట్లా లేదన్న నీకు కథ డైరెక్టర్ ఎట్లా తీసింది తెలుసా అన్న ఒక డిఫరెంట్గా తీసింది అంటే మనము ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి కలగకుండా దేని క్యారెక్టర్ ఫస్ట్కి ఎలా ఉందో సెకండ్ డిఫరెంట్ పెట్టింది దేనికి దానికి మ్యాచ్ కాదు నీకు ఫస్ట్ పార్ట్ కథ ఏడలాగిండో మళ్ళీ సెకండ్ పార్ట్ ఎలా గుంజుకపోయిండో చూపించిన సినిమాలో కానీ దేనికి మ్యాచ్ కాకుండా తీసిన సినిమా చాలా బాగుంది సినిమా నీకు ఎక్కడ బోర్ అని లేదు దుమ్ము లేపేసింది ఇంకోటి ఈ సినిమాకి మన సిద్ధాన్నకు మాత్రం కంపల్సరీ అవార్డు వస్తుందన్న ఒక లిల్లీకి వస్తుంది అనుపమకు వస్తుంది సిద్ధాన్నకి డైరెక్టర్కి ముగ్గురికి వస్తుంది అవార్డు నిజంగా చెప్తున్నా ముగ్గురికి రావాలి
ఎందుకంటే డైరెక్టర్ కూడా రావాలి, ఎందుకంటే అంత బాగా తీసిన సినిమా. ఒక డైలాగ్ ఏం చెప్తామన్న, ఒక డైలాగ్ అంటే ఒక డైలాగ్ నేను కూడా చెప్తాను. ఇదే డైలాగ్ అన్న, సూపర్ ఉందన్న. సిద్ధన్న ఆల్ ద బెస్ట్. మాకు ఇలాంటి డీజే టిల్లులు ఎన్నో తీసుకురావాలి, మాకు డీజే టిల్లులు తేవాలి, తీసుకురావాలి. ఒక సముద్రంలో ఒక పడవ ఎలాంటిదో నీ డీజే టిల్లు కూడా ఇట్లా పోతుండాలి. మేము అట్లా పడవలు ఎక్కాలి, మేము ఎంజాయ్ చేయాలి, చూడాలి, డీజే నువ్వు కొట్టాలి, మేము చూడాలి, మేము నవ్వాలి, ఎంజాయ్ చేయాలి. సూపర్.